నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. ఈరోజు ఖతార్లో థర్స్డే, టైం వచ్చేసి 12 అవుతుంది. నా దరిద్రం 12 గంటలకే, అంటే ఫ్రిడ్జ్లో ఏం లేవు అన్నట్టు, మొత్తం వెజిటేబుల్స్ కానీ స్నాక్స్ కానీ అన్నీ అయిపోయినాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు షాప్కి, ఇక్కడ పక్కన ఒకటి దగ్గర షాప్ ఉంటుంది, ఇటు సైడ్ వెళ్తే ఇటు క్యారీఫోర్ ఉంటుంది, అక్కడ కొంచెం రేట్ తక్కువ. కానీ ఇక్కడ చిన్న ఒక షాప్ ఉంటుంది అన్నట్టు, చిన్న షాపు, బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ, మరి అంత ఏం లేదు. కానీ చూడండి, ఎండ దంచుతుంది. ఆల్రెడీ మనం కర్రగా ఉంటాం రా బాబు అంటే, ఇక ఎండకు మొత్తం మాడి మష అయిపోయి కర్రగా అయిపోతాం అన్నట్టు. ఇక ఏం చేద్దాం, తప్పదు, ఇక పోవాలి. యాక్చువల్లీ ఈరోజు నాకు ఆఫీస్ ఉంది, కానీ నేను వెళ్ళలేదు. ఒకటి ఆన్లైన్లో నాకు ఎగ్జామ్ ఉంది అన్నట్టు. ఇక ఆ ఎగ్జామ్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్తే ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు, ఎవడో ఒకటి వచ్చి ఆఫీస్కి వచ్చి మాట్లాడతాడు, ఇక పెద్ద లొల్లిగా. అందుకని చెప్పేసి ఇక సపరేట్గా ఆఫ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక ఆఫ్ అయితే తీసుకున్నా. చాలామంది ఇండియా నుంచి అబ్రాడ్కి వస్తారు కదా, మనం దేశాలు దాటి సముద్రాలు దాటి వేరే దేశానికి వస్తాం, అయినా కూడా అదే ఇండియన్ మెంటాలిటీ తోటి వర్క్ అయితే చేస్తారు. ఇక్కడ అలా వర్క్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసుకుంటారు. ఆ టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ అంటారు చూడు, అంటే ఒక్క దగ్గర ముచ్చడం ఇంకొక దగ్గర చెప్పడం కానీ, అండ్ మేనేజర్ పొజిషన్లో, హెచ్ఆర్ పొజిషన్లో ఉంటే స్టాఫ్ తోటి సరిగా మాట్లాడకపోవడం కానీ, అలవెన్సెస్ తగ్గించడం కానీ. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, వీలైతే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి మీరు బయటికి రండి. ఈ అబ్రాడ్ ఎన్వైర్న్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ అబ్రాడ్లో కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ మెంటాలిటీ తోటి మీరు వర్క్ చేసే అవకాశాలు అయితే మీకు ఉంటాయి. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఖతర్కి వచ్చినాక ఇక్కడ అమెరికన్ మేనేజ్మెంట్, అంటే జనరల్ మేనేజర్ వచ్చేసి అమెరికను, ఆ డైరెక్టర్ వచ్చేసి యూరోపియన్ అన్నట్టు. సో నేను ఖతర్కి కొత్తగా రాగానే 2 రోజుల్లోనే మొత్తం అరౌండ్ 2000 నుంచి 3000 రియాల్ వరకు నాకు డబ్బులు ఇచ్చిరు అన్నట్టు. నేను షాక్ అయినా, మరి ఇంత దారుణంగా అలవెన్సెస్ ఏందిరా, అరే మ్యాక్సిమం ఒక 500 రియాల్ దాకా ఉంటుంది ఖర్చులకు, కొత్తగా వచ్చినా కదా నేను అనుకున్నా. అంటే దుబాయ్లో అలానే ఉండేది, కానీ అమెరికన్స్ యొక్క ఆపరేషన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. తెలుసులు కదా, ఇదే ఆ షాప్ అన్నట్టు, ఇక్కడ నుంచి రూమ్ డెలివరీ కూడా వేయించుకోవచ్చు, కానీ అంత ఖరాబ్ అయినా ఇస్తారని చెప్పేసి నేను డైరెక్ట్గా వచ్చేసాను. కోకోనట్ పౌడర్, పపాయ, కొత్తగా వచ్చే వాళ్ళకు డౌట్ అన్నట్టు, మన ఇండియా రిలేటెడ్ మసాలాలు కానీ వెజిటేబుల్స్ ఏమైనా దొరుకుతాయో చూడండి, మొత్తం మనకి ఆయిల్స్,
పికిల్స్, పప్పు ధాన్యాలు, రైస్ బ్యాగ్స్, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అలా ఏం లేదు, ప్రతి ఒక్కటి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నట్టు. అండ్ మన ఖత్తర్కి ఇండియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ప్రతి ఒక్కటి ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నట్టు. వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్లో నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నిజంగా చెప్తున్నాను కదా, మీ బెనిఫిట్స్ అనుకోని, మీ వర్క్ కల్చర్ అంటే మీ వర్క్ టైంలో మీకు ఎలాంటి ప్రెషర్ అనేది ఉండదు. అంటే నువ్వు రెవెన్యూ తీసుకురావాలి, ప్రాఫిట్ కావాలి, అది ఇది మీరు పని చేయాలి, మీరు కూర్చోవద్దు, మీరు నిలబడొద్దు, ఎక్కువ టైం తీసుకుంటూ బ్రేకు, అలాంటిది ఏమీ ఉండదు. నిజం చెప్తాను, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేదు. జనరల్ మేనేజర్ వచ్చేసి ఖత్తర్ నుంచి బహ్రెయిన్కి, అక్కడ అతనికి మంచి పొజిషన్ వస్తే అక్కడికి వెళ్ళిపోయిండు. అండ్ అమెరికా ఆమె ఖత్తర్ నుంచి మలేషియా వెళ్ళిపోయింది అన్నట్టు. నిజంగా చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. వాళ్ళు ఇప్పటికీ నాకు కాంటాక్ట్లు ఉంటారు. నిజంగా వాళ్ళతో మంచి బాండింగ్ అయితే నాకు ఉంది ఇప్పటికీ. అవసరం ఉన్నప్పుడు కానీ ఏమన్నా సజెషన్స్ కావాలంటే వాళ్ళకి ఈమెయిల్ చేస్తూ ఉంటా, హెల్ప్ చేస్తారు నాకు. సో అలా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు అరబిక్లు వచ్చిళ్ళు రచ్చ గలీజ్గా అట్లుండదు, అంతే మారిపోయింది కంప్లీట్గా. ఎన్వైర్న్మెంట్ మొత్తం మారిపోయింది అన్నట్టు, అప్పట్లేక లేదు. మొత్తానికైతే ఇక సామాన్ తీసుకున్నా, వచ్చేస్తున్నాయి. ఇక అకామిడేషన్కి ఆల్రెడీ వచ్చేసిన. సో మొత్తానికైతే గ్రోసరీ బిల్ వచ్చేసి 77 రియల్ అయితే అయినాయి అన్నట్టు. అంటే దగ్గర 1600 చేంజ్ అన్నట్టు మన ఇండియన్ కరెన్సీలో. అండ్ చూస్తున్నారు కదా, ఇదే నా అకామిడేషన్ అన్నట్టు. ఇక్కడనే నేను నివసిస్తాను. కొంచెం పెయింటింగ్ వర్క్స్ ఇవ్వటి అయితే నడుస్తున్నాయి అన్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you in the next video. Bye bye. Take care, guys.